హాయ్ ఫ్రెండ్స్, డైలీ ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా మనం ఈ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ 2 టాప్ 20 మోడల్ పేపర్స్ బుక్ నుంచి హిస్టరీకి సంబంధించిన ఎంసీక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఆల్రెడీ మనం ఇప్పటి వరకు హిస్టరీలో 8 మోడల్ పేపర్ల వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ఆ 8 వీడియోస్ కూడా చూడండి. వాటికి సంబంధించిన ఎంసీక్యూస్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మనం ఇచ్చుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో 9th మోడల్ పేపర్ ఎంసీక్యూస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, ఏపీఎస్సి గ్రూప్ 2 టెస్ట్ పేపర్ 9 హిస్టరీ ఎంసీక్యూస్ మన బుక్లో యాజ్ పర్ సిలబస్ ప్రకారం హిస్టరీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, సోషియాలజీ, మెంటల్ ఎబిలిటీ వీటన్నిటికి సంబంధించి ఎంసీక్యూస్ పొందుపరచడం జరిగినది. ఇప్పుడు ఈ వీడియోలో ఓన్లీ హిస్టరీ ఎంసీక్యూస్ మనం చెప్పుకోబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ 1 to క్వశ్చన్ నెంబర్ 30. రైట్, చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, సింధు నాగరికతకు సంబంధించి ప్రాంతాలు వాటిని కనుగొన్న శాస్త్రవేత్తలను జతపరచండి. చూడండి, మనకి ఇక్కడ సింధు నాగరికత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రాంతాలు మరియు వాటిని కనుగొన్నటువంటి శాస్త్రవేత్తలు, అందులో భాగంగా ఫస్ట్ మనకు చాన్హుదారో ప్రాంతము, మొహంజదారో, సుత్కజండార్, కాళీబంగన్ ఇవన్నీ సింధు నాగరికతలో ఉన్నటువంటి ప్రాంతాలు. చాన్హుదారో ప్రాంతాన్ని ఎన్జి మజుందార్ గారు కనిపెట్టడం జరిగింది. ఎన్జి మజుందార్. ఆ తర్వాత మొహంజదారో బెనర్జీ గారు, సుత్కజండార్ అరల్స్టీన్, కాళీబంగన్ డాక్టర్ అమలానంద ఘోష్ గారు మరియు బిబి లాల్ గారు. ఈ కాళీబంగన్ అనే ప్రాంతం అప్పుడు ఈ కాళీబంగన్ ప్రాంతంలో పరిశోధనలు చేయడానికి అనుమతించిన వ్యక్తి డాక్టర్ అమలానంద్ ఘోష్ గారు. అక్కడ పరిశోధనలు చేసినటువంటి వ్యక్తులు బిబి లాల్ గారు మరియు తాపర్ గారు. ఇక్కడ ఈ చాన్హుదారో, మొహంజదారో, సుత్కజండార్ ఈ 3 ప్రాంతాలు అనేవి పాకిస్తాన్లో ఉన్నవి ప్రజెంట్. అదే మనకు కాళీబంగన్ రాజస్థాన్ సమీపంలో ఇండియాలో ఉన్నాయి. మనకి హరప్పా అనేది దయారం సహనీ గారు, మొహంజదారో బెనర్జీ గారు, చాన్హుదారో మజుందార్ గారు, సుత్కజండార్ అరల్స్టీన్, కాళీబంగన్ డాక్టర్ ఘోష్, బీబీలాల్ మరియు తాపర్ గారు అక్కడ తవ్వకాలు నిర్వహించినటువంటి వ్యక్తులు. సింధు నాగరికతకు సంబంధించి చాన్హుదారో మనకి ఇంపార్టెంట్ అండి. చాన్హుదారో కోట గోడ లేని నగరం. మనకి రక్షణ ప్రాకారంగా సింధు నాగరికతలో ఒక ప్రణాళిక ప్రకారం పట్టణాలు నిర్మించడం జరిగినది. అయితే చాన్హుదారో ప్రాంతంలో చుట్టుపక్కల కోట గోడ రక్షణ సరిహద్దు లేకుండా నిర్మించిన నగరం చాన్హుదారో. ఈ చాన్హుదారో 3 సార్లు వరదలకు గురైంది మరియు పూసల తయారీకి ప్రసిద్ధి చెందినటువంటి నగరం చాన్హుదారో. పూసల తయారీ అంటే ఇది ఒక పారిశ్రామిక ప్రాంతం, పూసల తయారీకి ప్రాముఖ్యత గాంచినటువంటి ప్రాంతం చాన్హుదారో. అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ సింధు నాగరికతకు సంబంధించి మొహంజదారో మహాస్నానవాటిక అప్పుడు ప్రపంచంలోనే బయటపడినటువంటి ప్రాంతము మొహంజదారో. అత్యధిక ముద్రికలు బయటపడినటువంటి ప్రాంతం మొహంజదారో. అదేవిధంగా ఇక్కడ మనకు ఒక 4 పాయింట్లు ఇంపార్టెంట్ అండి. ఈ కాళీబంగన్ విషయానికి వస్తే కాళీబంగన్ ఇండియా రాజస్థాన్ గాజుల తయారీ పరిశ్రమ ఎక్కడ బయటపడింది అంటే మనకు కాళీబంగన్. గ్రూప్ 1లో మనకు పూసల తయారీకి సంబంధించి ఈ బిట్టు కూడా అడగడం జరిగింది చాన్హుదారో గురించి. గత గ్రూప్ 1 2023 జనవరి 8వ తేదీన జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో. ఇక్కడ ఒక 3 పాయింట్లు ఇంపార్టెంట్ సింధు నాగరికతకు సంబంధించిన ప్రాంతాల్లో. అందులో మొదటిది బన్వాలి. భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ లేని ఏకైక సింధు నాగరికత నగరం బన్వాలి. చూడండి, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ సింధు నాగరికతలో అన్ని నగరాల్లో ఉంది. ఒక పక్క ప్రణాళికతో పట్టణ ప్రణాళిక జరిగింది. ఆనాడు ఉన్నటువంటి సమకాలీన నాగరికతల్లో అత్యంత పటిష్టాత్మకమైన నిర్మాణాత్మకమైన పట్టణ ప్రణాళిక కలిగినటువంటిది సింధు నాగరికత.
అయితే డ్రైనేజ్ సిస్టమ్, భూగర్భ ప్రణాళిక వ్యవస్థ, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ లేనటువంటి నగరం ఏంటి? బన్వాలి. అదేవిధంగా కోట గోడ లేని ఏకైక నగరం చాన్హుదారో. చాన్హుదారో రక్షణ కోట గోడ లేని నగరం చాన్హుదారో. మరియు లోతాల్ మనకు ఏకైక సహజ సిద్ధ ఓడరేవు లోతాల్. సింధు నాగరికతలో ఈ గృహాలకు అంటే వాకిళ్ళు, తలుపులు అంటారు కదా, ఎంట్రన్స్, అవి రోడ్డు వైపు ఉండేవి కాదు. ఎందుకంటే దుమ్ము ధూళి లోపలికి రాకుండా వాళ్ళు ఆపోజిట్ నిర్మించుకునే వాళ్ళు. కానీ ఈ రోడ్డు వైపు ఇంటికి సంబంధించిన తలుపులు, గుమ్మాలు ఏవైతే ఉన్నాయో వాకిళ్ళు, వాటిల్ని రోడ్ ఫేసింగ్ పెట్టినటువంటి ఏకైక నగరం లోతాల్. మరియు ధోలవీరా. సింధు నాగరికత ఎగువ మరియు దిగువ అని 2 రకాలుగా సింధు నాగరికత నగర నిర్మాణం జరిగింది, ఎగువ మరియు దిగువ. అయితే ఎగువ, మధ్య, దిగువ అని 3 రకాలుగా నిర్మించబడ్డ ఏకైక నగరము ధోలవీరా. ఎగువ, మధ్య, దిగువ ఇలా నిర్మించినటువంటి నగరము ధోలవీరా. ఈ 4 పాయింట్ మనకి ఇంపార్టెంట్ అండి. సింధు నాగరికతలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ లేనటువంటి ఏకైక నగరం బన్వాలి. రక్షణ కోట గోడ లేని ఏకైక నగరం చాన్హుదారో. వీధి వైపు వాకిళ్ళు ఉన్నటువంటి ఏకైక నగరం లోతాల్. మరియు పట్టణ నిర్మాణ ప్రణాళికలో భాగంగా ఎగువ, మధ్య, దిగువ అని 3 రకాలుగా నిర్మించినటువంటి ఏకైక నగరం ధోలవీరా. ఈ 4 పాయింట్లు కొంచెం జ్ఞాపకం ఉంచుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఈ కింది వాటిని ఆర్యుల కాలాన్ని అనుసరించి జతపరచండి. మనకు ఆర్యుల కాలం 1500 నుంచి 1000 వరకు, 1000 నుంచి 600 వరకు. తొలివేద కాలం, మలివేద కాలం. తొలివేద కాలంలో పశు పోషణ ప్రధాన వృత్తి, మలివేద కాలంలో వ్యవసాయం ప్రధాన వృత్తి. ఇక్కడ రాజన్ ఉంటాడు, ఇక్కడ రాజు ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం. ఇక్కడ మనం చూసుకుంటే రాజన్, ప్రతి తెగకు అధిపతిని రాజన్ అంటారు. తెగ, విస్, గ్రామాలు. చూడండి, వేదకాలంలో సమాజం ఎలా డివైడ్ అయింది? తెగలుగా. తెగలున్నాయి. ఆ తెగలలో ముఖ్యమైన తెగ భరత తెగ. దశరాజగణ యుద్ధం, భోగజ్కోయి శాసనం, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఇక్కడ తెగలు ఎలా డివైడ్ చేశారు? విస్సులుగా. ఈ విస్సులు ఎలా డివైడ్ చేశారు? గ్రామాలుగా. తెగ, తెగకు అధిపతి రాజన్, విసులకు అధిపతి విషపతి, గ్రామాలకు అధిపతి గ్రామణి. ఇక్కడ రాజన్ ఎవరు అంటే ప్రతి తెగకు అధిపతి. అదే యుద్ధంలో కీలక పాత్ర పోషించేది ఎవరు? సేనాపతి. ఇక్కడ ముఖ్యమైనవి చూడండి, స్పాస, స్పాష అంటే గూఢాచారి. స్పాష గూఢాచారి చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా కోలికలు, నేత పనివారు కోలికలు. సంగ్రహిత్రి కోశాధికారి. మరియు వజ్రపతి లేదా ప్రజాపతి. వజ్రపతి పచ్చిక బయళ్ళ మీద అధికారిని వజ్రపతి అంటారు. అదేవిధంగా జీవగృభ పోలీసు అధికారి. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దండి, పోలీసు అధికారి అంటే జీవగృభ. గూఢాచారి స్పాస. గూఢాచారి స్పాస. పోలీసు అధికారి అయితే జీవగృభ. ముఖ్యమైనటువంటిది పచ్చిక బయళ్ళ మీద అధికారి వజ్రపతి. సో ఒకసారి చూసుకోండి, ఆర్యుల కాలంలో రాజన్ ప్రతి తెగకు అధిపతి, సేనాపతి యుద్ధంలో కీలక పాత్ర పోషించేవాడు, స్పాస గూఢాచారి, కోలికలు నేత పనివారు, సంగ్రహిత్రి కోశాధికారి, మరియు వజ్రపతి పచ్చిక బయళ్ళ మీద అధికారి, జీవగృభ పోలీసు అధికారి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. కింది వాటిలో జైన బౌద్ధ మతాలకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. మనకు వేదకాలంలో కర్మకాండలు, యజ్ఞయాగాలు ఇవన్నీ పెరిగిపోవడము, ఈ ఫస్ట్లో వృత్తుల ఆధారంగా సమాజం డివైడ్ కావడం, తర్వాత వర్ణ వ్యవస్థ రావడం,
చాతుర్వర్ణ వ్యవస్థ రావడము, ఆ తర్వాత బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా ఉండడం, శూద్రులు పుట్టుక నుంచే వాళ్ళకు మోక్షం లేదు అని చెప్పడము, ద్విజులు ద్విజేతలుగా డివైడ్ చేయడం, ఇవన్నీ జరగడం వల్ల అప్పట్లో సమాజంలో అసంతృప్తి చెలరేగి అనేక మతాలు ఆవిర్భవించాయి. ఆ 62 మతాలలో జైన బౌద్ధ మతాలు అనేవి సమాజం మీద ప్రభావం చూపించాయి. వాటికి సంబంధించి జైన మతాన్ని ఆచరించే వారిని మనకు అక్కడ గురువులని తీర్థంకరులు అంటారు. మనకి ఋషభనాథుడు, పార్శ్వనాథుడు, అదేవిధంగా వర్ధమాన మహావీరుడు, వీళ్ళందరూ కూడా మనకు జైన మతంలో. బౌద్ధ మతానికి వచ్చేసరికి మనకు గౌతమ బుద్ధుడి గారి గురించి మనకి ఉంటుంది. ఇక్కడ జైన బౌద్ధ మతాలకు సంబంధించి సరికాని అంశం ఏంటి? ఫస్ట్, భగవంతుని తిరస్కరించాయి, కరెక్టే. బలులను వ్యతిరేకించి అహింసను అరికట్టాయి, కరెక్టే. ప్రేమ కరుణను ముందుకు తీసుకొచ్చారు, కరెక్టే. కర్మకాండలను అనుసరించాయి. కర్మకాండలకు వ్యతిరేకంగా వచ్చినాయే జైన బౌద్ధ మతాలు కాబట్టి కర్మకాండలను జైన మతం కావచ్చు, బౌద్ధ మతం కావచ్చు అనుసరించలేదు. సో సరికాని అంశం ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. కింది వాటిలో జైన గ్రంథాలు అవి రాసినటువంటి రచయితలు. జైన గ్రంథం అంటే మీకు ఫస్ట్ గుర్తు రావాల్సింది హేమచంద్రుడు రాసిన పరిశిష్ట పర్వన్. ఆ తర్వాత భద్రబాహు జైన కల్పసూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశం. ఈ జైన మతంలో 12 అంగములు. చూడండి, జైన మత సాహిత్యం ఏదైతే ఉందో దాన్ని అంగములు అంటారు. 12 అంగాలు ఉన్నాయి, దాన్ని 12 అంగములు. 12 అంగములు. ఈ జైన మతానికి సంబంధించి అర్ధమాగధి మరియు ప్రాకృత భాష కూడా ఇంపార్టెంట్ అండి. అర్ధమాగధి మరియు ప్రాకృత భాషలో రచనలు అనేవి జరిగాయి. చూద్దాం ఒకసారి. ఇందులో జైన కల్పసూత్ర మనకు భద్రబాహు రచిస్తాడు, భద్రబాహు. అదేవిధంగా పరిశిష్ట పర్వన్ హేమచంద్రుడు. ఆ తర్వాత ప్రవచన సారం కొండ కుందనాచార్యుడు. ప్రవచన సారం, సమయ సారం, పంచాస్తికాయ సారం ఇవన్నీ రాసేది ఎవరంటే కొండ కుందనాచార్యుడు. యశస్థిలక సోమదేవ సూరి, సోమదేవుడు యశస్థిలక అని రాస్తాడు. ఆ తర్వాత భక్త మరిస్తోత్రం మాతంగుడు. మనకి రచనలు, బిరుదులు, గ్రంథాలు, శాసనాలు, సాహిత్యానికి సంబంధించినటువంటి అంశాలు చాలా చాలా కీలకమండి. అందులో జైన కల్ప సూత్రాలు ఎవరు రాశారు? భద్రబాహు. అదేవిధంగా యశస్థిలక సోమదేవ, భక్తామరి స్తోత్రం మాతంగుడు, ప్రవచన సారం కొండ కుందనాచారి, పరిశిష్ట పర్వన్ హేమచంద్రుడు. ఓకేనా? ఇది దీనికి సంబంధించిన అంశం. సో ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ఈ కింది వాటిలో మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి సరైనవి గుర్తించండి. మౌర్య సామ్రాజ్యం మనకి జైన మతం, బౌద్ధ మతం, అందులో మనకి షోడశ మహాజనపదాలు అంగుత్తర నికాయలో ఉంటుంది. ఆ షోడశ మహాజనపదాల్లో కీలకమైనది మగధ సామ్రాజ్యం. మగధ, ఈ మగధని బాహుద్ర, హర్యాంక, శిశునాగ, నంద ఈ వంశాలు పరిపాలిస్తాయి. అందులో నందులలో చివరివాడు ధననందుడు. ఈ ధననందుణ్ణి కౌటిల్యుని యొక్క సహాయంతో చంద్రగుప్త మౌర్యుడు ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఓకేనా? మగధ సామ్రాజ్యము, మగధలో బార్హుద్ర, హర్యాంక, శిశునాగ, నంద ఈ వంశాలు ఉంటాయి. నంద వంశంలో చివరివాడు ధననందుడు. ధననందుని ఆస్థానంలో ఉన్నటువంటి కౌటిల్యుణ్ణి అవమానపరిచినటువంటి ధననందుని కౌటిల్యుని సహాయంతో చంద్రగుప్త మౌర్యుడు ఓడించి భారతదేశంలో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. చూడండి, మనకి భారతదేశం అంతటిని మొట్టమొదటిసారిగా పరిపాలించిన తొలి రాజవంశం మౌర్యులు. కరెక్టే. మనకి భారతదేశం మొత్తం మీద విశాలమైన రాజ్యాన్ని ఏర్పాటు చేసింది మౌర్య వంశం. చంద్రగుప్తుడు
నందవంశాన్ని కూల్చి మౌర్య వంశం స్థాపించాడు. చంద్రగుప్తుడు నందుల్లో చివరివాడు ధననందుణ్ణి కౌటిల్యుడు, చాణక్యుడు, విష్ణుగుప్తుడు అంటాం కదా, ఆయన సహాయంతో ఓడిస్తాడు. కరెక్టే. గ్రీకు చక్రవర్తి సెల్యూకస్ నికేటర్ మరియు చంద్రగుప్తుని మధ్య యుద్ధం జరిగినది. మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే అలెగ్జాండర్ భారతదేశం రావడం జరిగింది. అలెగ్జాండర్ భారతదేశానికి వచ్చినప్పుడు ధననందుడు అంబికాని ఆహ్వానించడము, ఆ తర్వాత అప్పుడు సమకాలీన రాజు ధననందుడు. అయితే అలెగ్జాండర్ నందవంశాన్ని యొక్క బలం తెలుసుకొని నందవంశం మీద దాడులు చేయకుండా భారతదేశంలో కాబుల్, కాందహార్, గాంధార, సింధు ఈ ప్రాంతాలను ఆక్రమిస్తాడు. ఆక్రమించి వెళ్ళేటప్పుడు సెల్యూకస్ నికేటర్ని పర్యవేక్షకునిగా పెట్టి వెళ్ళిపోతాడు. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత సెల్యూకస్ నికేటర్ స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం జరుగుతుంది. అయితే సెల్యూకస్ నికేటర్కి మనకు చంద్రగుప్త మౌర్యుడికి మధ్య యుద్ధం జరుగుతుంది క్రీస్తు పూర్వం 304 ఆ టైంలో. ఎందుకంటే క్రీస్తు పూర్వం 321, 22 ఆ టైంలో చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడం జరుగుతుంది భారతదేశంలో. ఆ తర్వాత 304 ఆ టైంలో సెల్యూకస్ నికేటర్ మీద యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో గెలుస్తాడు. గెలవడమే కాకుండా కాబుల్, కాందహార్, బెలుచిస్తాన్, హీరట్ ఇలాంటి ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటాడు. 500 ఏనుగులను కానుకగా పొందుతాడు. మరియు సెల్యూకస్ నికేటర్ యొక్క కూతురు హెలీనాను కూడా పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. సెల్యూకస్ నికేటర్ కూతురు హెలీనా, ఈవిడ్ని చంద్రగుప్త మౌర్యుడు వివాహం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత సెల్యూకస్ నికేటర్ చంద్రగుప్త మౌర్యుని యొక్క ఆస్థానానికి మెగస్తనీస్ భారతదేశాన్ని సందర్శించినటువంటి మొట్టమొదటి విదేశీ యాత్రికుడు మెగస్తనీస్. ఎవరు పంపించారు? సెల్యూకస్ నికేటర్. మెగస్తనీస్ రాసినటువంటి గ్రంథం ఇండికా. చూడండి, ఏరియాస్ అన్ని కూడా మనకి ఇంపార్టెంట్ ఏరియాస్. మౌర్య సామ్రాజ్యం గురించి వివరించే గ్రంథం ఇండికా. సో ఆల్ ఆఫ్ ది అబోవ్ అన్నీ కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఈ కింద ఇవ్వబడిన అశోకుని శాసనాలు మరియు ప్రాంతాన్ని జతపరచండి. మనం ఇప్పుడు చంద్రగుప్త మౌర్యుడి గురించి చెప్పుకున్నాం కదా. భారతదేశం మొత్తం కూడా ఏకం చేసి పరిపాలించినటువంటి వ్యక్తి చంద్రగుప్త మౌర్యుడు. భారతదేశంలో ఫస్ట్ టైం భూమిలో సర్వే చేసినటువంటి వ్యక్తి చంద్రగుప్త మౌర్యుడు. మౌర్య వంశంలోనే కాక భారతదేశ చరిత్రలోనే గొప్పవాడు ఎవరంటే అశోకుడు. ఫస్ట్ టైం శాసనాలు వేయించినటువంటి చక్రవర్తి అశోకుడు. శాసనాల ద్వారా ప్రజలతో మాట్లాడినటువంటి వ్యక్తి అశోకుడు. దేవానాంప్రియ, ప్రియదర్శి అనేవి ఆయన బిరుదులు. ఆయన శాసనాలన్నీ కూడా గత 8 వీడియోల్లో మనం సందర్భాన్ని బట్టి, ప్రశ్నలను బట్టి చెప్పుకుంటూ వచ్చాము. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన శాసనాలు ఏవైతే ఉన్నాయో ఏ ప్రాంతాల్లో వేయడం జరిగింది? సాంచి మధ్యప్రదేశ్, అదేవిధంగా సార్నాథ్ ఉత్తరప్రదేశ్, ఆ తర్వాత సోపారా ముంబై, ఎర్రగుడిపాడు శాసనం ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్, కర్నూలు జిల్లా ఎర్రగుడిపాడు ఆంధ్రప్రదేశ్. శాసనాలు కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆయన బబ్రు శాసనం, మస్కి అశోకుని పేరు, ఆయన బౌద్ధ మతం స్వీకరించినట్లు బబ్రు శాసనం. అదేవిధంగా రుమ్మిందై శాసనం పనుల వ్యవస్థ గురించి. అదేవిధంగా ఆయన గ్రీకు, అరామిక్ భాషలతో 2 భాషలతో ఉన్నటువంటిది కాందహార్ శాసనం. ఇవన్నీ కూడా శాసనాలకు సంబంధించినటువంటి అంశం. 13వ శిలాశాసనం, కళింగ యుద్ధం, ఇవన్నీ కూడా అశోకుడి గురించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఈ క్రింద ఇవ్వబడిన అంశాలను పరిశీలించి సరికాని దాన్ని గుర్తించండి. రాంగ్ ఏంటి? గుప్త వంశంలో అగ్రగణ్యుడు, రాజకీయ ఐక్యతను సాధించిన వాడు సముద్రగుప్తుడు. మనకి గుప్తులు ఉంటారండి. అందులో ఫస్ట్ శ్రీగుప్తుడు, ఆ తర్వాత ఘటోత్కచుడు, ఆ తర్వాత మొదటి చంద్రగుప్తుడు, ఆ తర్వాత సముద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు, కుమారగుప్తుడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే గుప్తులలో గొప్పవాడు సముద్రగుప్తుడు. కరెక్టే. అలహాబాద్ శిలాశాసనం సముద్రగుప్తుడి విజయాలను తెలుపుతుంది. మనకి సముద్రగుప్తుడు అంటేనే ఫస్ట్ గుర్తు రావాల్సింది ఇరాన్ శాసనం, అలహాబాద్ శాసనం. ఈ అలహాబాద్ శాసనం అనేది సముద్రగుప్తుడి యొక్క విజయాలు, దండయాత్ర గురించి తెలుపుతుంది.
9 మంది ఉత్తర భారతదేశ రాజులను, 18 మంది దక్షిణ భారత రాజ్యాలను, 12 ఆటవిక తెగలను ఓడించినటువంటి వ్యక్తి సముద్రగుప్తుడు అని ఆ శాసనంలో ఆయన యొక్క జైత్రయాత్రల గురించి, విజయయాత్ర గురించి తెలియజేయడం జరుగుతుంది. కచ్చుని నాణేలపై రాజులందరినీ నాశనం చేసిన వాడుగా ముద్రించాడు. ఇది కరెక్టే. ఆర్సి మజుందార్ సముద్రగుప్తుని మహాపద్మనందునితో పోల్చాడు. ఇది రాంగ్ అండి. మనకు ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్లో ఈ విదేశీ యాత్రికులు ఒకటి, చరిత్రకారుల వ్యాఖ్యానాలు ఒకటి, ఈ ఏరియాస్లో కూడా క్వశ్చన్ పడుతున్నాయండి. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే సముద్రగుప్తుని బిరుదు ఏంటి? ఇండియన్ నెపోలియన్. జాగ్రత్తగా వినండి. సముద్రగుప్తుని యొక్క బిరుదు ఇండియన్ నెపోలియన్. అయితే ఇండియన్ నెపోలియన్ అని ఆయన్ని ఎవరు పిలిచారు? విఏ స్మిత్. అదేవిధంగా సముద్రగుప్తుణ్ణి మహాపద్మనందుడు అని కూడా అంటారు. అంత గొప్పవాడు అని చెప్పేసి ఆ మాట వాడింది ఎవరు? రాయ్ చౌదరి. రాయ్ చౌదరి గారు. అయితే ఆర్సి మజుందార్ గారు ఏమంటారు? ఆర్సి మజుందార్ సముద్రగుప్తుడు గొప్ప వీరుడు, సాటిలేని యోధుడు, పరిపాలనా దక్షుడు అని ఆర్సి మజుందార్ గారు వ్యాఖ్యానిస్తారు. సో మహాపద్మనందునితో పోల్చింది ఆర్సి మజుందార్ గారు కాదండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. గుప్తుల కాలం నాటి అధికారి మరియు వృత్తి పని వారిని జతపరచండి. మనకి చూడండి, క్వశ్చన్స్ అనేవి ఓన్లీ రాజుల గురించి మాత్రమే కాకుండా పరిపాలనా పరంగా ఆ సమయంలో ఉన్నటువంటి వృత్తులు కానివ్వండి, శాఖలు కానివ్వండి, అధిపతులు కానివ్వండి, ఆ ఏరియాస్ కూడా మనకి ఇంపార్టెంట్. ఇందులో అక్షపాతరాధికృత ముఖ్య పత్రాలు సంరక్షించేవాడు, బడాశ్వపతి అంటే అశ్వదళాధిపతి, మహాపీలుపతి గజదళాధిపతి, హట్టిక మార్కెట్ సుంకాల అధికారి, మహాబలాధికృత సర్వ సైన్యాధిపతి. ఇది ఒకటికి 2 సార్లు చూడండి, చూసి నేర్చుకోండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే క్వశ్చన్లో ఇప్పుడు మనకి ఇది ప్రాక్టీస్ కాబట్టి కొన్ని క్వశ్చన్లు డైరెక్ట్గా ఉండొచ్చు, కానీ మెయిన్ ఎగ్జామ్ అలా ఇవ్వరు కాబట్టి అక్షపాతరాధికృత ముఖ్య పత్రాల సంరక్షకుడు, బటాశ్వపతి అశ్వదళాధిపతి, మహాపీలుపతి గజదళాధిపతి, హట్టిక మార్కెట్ సుంకాల అధికారి, మహాబలాధికృత సర్వ సైన్యాధిపతి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. కింది వాటిలో గుప్తులకు సంబంధించి సరికాని జత రాంగ్ ఏంటి? సముద్రగుప్తుడు నాణ్యాలపై పులిని చంపుతున్న బొమ్మ. కరెక్టే. సముద్రగుప్తుడు వీణ వాయిద్యకారుడు, వీణను వాయిస్తున్నట్లు ఆయన నాణ్యాలు ఉన్నాయి, మరియు నెమలికి ఆహారం తినిపిస్తున్నట్లు నాణ్యాలు ఉన్నాయి, మరియు పెద్ద పులి మీద స్వారీ చేస్తున్నట్లు ఆయన నాణ్యాలు ఉన్నాయి, మరియు ఈ పులిని చంపుతున్న బొమ్మ ఇవి కూడా ఆయన నాణ్యాల మీద ఏర్పాటు చేయడం జరిగింది. నీతి సారం గుప్తుల పరిపాలన. కరెక్టే. ఎందుకంటే మౌర్యులకి ఇండికా, మెగస్తనీస్ ఇండికా మరియు కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రం, కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రం ఏ విధంగా వాళ్ళ పరిపాలన తెలుపుతుందో, గుప్తులకు సంబంధించి నీతి సారం వాళ్ళ పరిపాలన తెలియజేసింది ఏంటంటే నీతి సారం. నీతి సారం ఎవరు రచించారు? కామాంధకుడు. నీతి సారం రచన కామాంధకుడు. ఆ తర్వాత సియుకి హుయాన్సాంగ్, యాత్రికుల్లో రారాజు హుయాన్సాంగ్, అది కూడా కరెక్టే. అయితే రాంగ్ ఏంటి? శ్రీగుప్తుడు మహారాజాదిరాజు బిరుదు తీసుకోలేదు. చూడండి, మహారాజాతిరాజు అనే బిరుదు మొదటి చంద్రగుప్తుడు తీసుకున్నాడు తప్ప శ్రీముఖుడు కానివచ్చు, శ్రీగుప్తుడు కావచ్చు, ఘటోత్కచుడు కావచ్చు తీసుకోలేదు. సో ఇది రాంగ్ ఆన్సర్. క్రీస్తు శకం 320 ఫిబ్రవరి 26 ఆ టైంలో గుప్తుల స్వాతంత్రం ప్రకటించుకొని గుప్త సామ్రాజ్యానికి స్వతంత్రతను తీసుకొచ్చి మహారాజాతిరాజు బిరుదును స్వీకరించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మొదటి చంద్రగుప్తుడు, శ్రీగుప్తుడు కాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. హర్షుడి కాలాన్ని అనుసరించి మహామోక్ష పరిషత్ అనగానేమి? చూడండి, గుప్తుల తర్వాత మనకి పుష్యభూతి వంశం వస్తుంది. ఈ పుష్యభూతి వంశంలో ప్రభాకరవర్ధనుడు, రాజ్యవర్ధనుడు, హర్షవర్ధనుడు
మొదట్లో హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినా వారి యొక్క చెల్లెలు రాజ్యశ్రీ యొక్క సలహా మేరకు ఆయన బౌద్ధ మతం స్వీకరించడం జరుగుతుంది. హర్షుడు ఆయన 3వ అశోకుడు అంటారు ఆయన్ని. అదేవిధంగా శీలాదిత్య అనే బిరుదు ఆయన కలిగి ఉన్నాడు. ఇక్కడ హర్షుడు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మహామోక్ష పరిషత్ నిర్వహించి అనేక మంది ఖైదీలను విడుదల చేసి మరియు తాను సంపాదించిందంతా కూడా దాన ధర్మాలు చేసేవాడు హర్షుడు. చూడండి, పేదవారికి ఆర్థిక సహాయం, రైతులకు భూములు, ఉద్యోగులకు వేతనం, బ్రాహ్మణ మరియు శ్రావణులకు నెల రోజుల పాటు దాన ధర్మాలు చేసేవాడు. దాదాపు నెల రోజుల పాటు ఆయన సంపాదించిందంతా కూడా దాన ధర్మాలు చేసేవాడు మహామోక్ష పరిషత్. అయితే ఎన్నిసార్లు నిర్వహించాడు మహామోక్ష పరిషత్ అంటే ఆయన దాదాపు 6 సార్లు నిర్వహించాడు. అదేవిధంగా హర్షుడు మనకి 606 ఆ టైంలో క్రీస్తు శకం హర్ష శకాన్ని ప్రారంభించాడు. ఈయన టైంలో హుయాన్సాంగ్ రావడం జరిగింది. అదేవిధంగా క్రీస్తు శకం మనకి 639 ఆ టైంలో 629-30 ఆ టైంలో హుయాన్సాంగ్ అధ్యక్షతన కనౌజ్ అసెంబ్లీని ఏర్పాటు చేసి మతానికి సంబంధించిన సర్వమత సమ్మేళనం తీసుకొని రావడం, బుద్ధుని యొక్క బంగారు విగ్రహ ప్రతిమ ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ మతం పెరగడానికి కారణమైనటువంటి వ్యక్తి కూడా హర్షుడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ఈ క్రింది వాళ్ళలో సరైన వాక్యాన్ని గుర్తించండి. దక్షిణ భారతీయ చరిత్రలో రాజకీయ సాంస్కృతిక రంగాల్లో విశేషమైన విజయాలను సాధించిన తంజావూరు చోళులకు ప్రత్యేక స్థానం ఉంది. చోళులు మన సిలబస్లో ఉంది. నవీన చోళులు, కరికాల చోళుడు, అదేవిధంగా విజయాలయుడు, రాజేంద్ర చోళుడు, రాజరాజ చోళుడు, మొదటి పరాంతక చోళుడు, వీళ్ళందరూ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. కులుత్తొంగ చోళుడు. చోళ రాజ్యాన్ని విజయాలయుడు క్రీస్తు శకం 850లో తంజావూరు రాజధానిగా స్థాపించాడు. కరెక్టే. పల్లవులను ఓడించి సంపూర్ణ స్వాతంత్రాన్ని పొందినవాడు మొదటి ఆదిత్యుడు. ఆయన 2వ గొప్ప రాజు. కరెక్టే. చోళ రాజుల్లో అతి ముఖ్యమైనటువంటి వాడు రాజరాజ చోళుడు. అరుమూలివర్మన్ మనకు రాజరాజ చోళుడు బృహదీశ్వరాలయాన్ని ఏర్పాటు చేశాడని చెప్పుకున్నాం. మాల్దీవులను ఆక్రమించాడు అని చెప్పుకున్నాం. అదేవిధంగా 2వ గొప్పవాడు ఎవరంటే మొదటి ఆదిత్యుడు. అప్పుడు మనకు చోళ, చేర, పాండ్య ఈ రాజ్యాలకు సంబంధించి చోళులు పాండ్యులను ఓడించారు, పల్లవులను కూడా ఓడించారు. పల్లవులను ఓడించినటువంటి 2వ గొప్ప రాజు మొదటి ఆదిత్యుడు. ఓకేనా? ఇవన్నీ కూడా సరైనటువంటి సమాధానాలే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఈ క్రింది వారిలో సుల్తాన్ అనే బిరుదును తీసుకోని వారు ఎవరు? సుల్తాన్ అనే బిరుదును తీసుకునే వ్యక్తి కుతుబుద్దీన్ ఐబక్. చూడండి, మనకి మహమ్మదీయులు భారతదేశం మీద దండయాత్ర చేయడం జరిగింది. అరబ్బులు వీళ్ళందరూ వచ్చి ఆ తర్వాత మహమ్మద్ గజనీ, మహమ్మద్ గోరి. మహమ్మద్ గజనీ 17 సార్లు దండయాత్ర చేసి భారతదేశంలో ఉన్న సంపదను కొలగొట్టడము. మహమ్మద్ గోరి రావడము, భారతదేశంలో రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఆయన కూడా యుద్ధాలు చేయడం స్థానిక రాజులతో. ఆ తర్వాత మహమ్మద్ గోరి తన యొక్క ప్రతినిధిగా కుతుబుద్దీన్ ఐబక్ను నియమించాడు. మహమ్మద్ గోరిని హత్య చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కుతుబుద్దీన్ ఐబక్ స్వతంత్ర రాజ్యాన్ని 1206లో ప్రారంభించడం జరిగినది ఢిల్లీ కేంద్రంగా. సో కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సుల్తాన్ల యుగం, బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడి వంశం, ఈ వంశాలు అనేవి ఢిల్లీని పరిపాలించడం జరిగింది. ఢిల్లీ సుల్తాన్ల యుగం. అందులో మొదటివాడు కుతుబుద్దీన్ ఐబక్ బానిస వంశాన్ని స్థాపించాడు. ఆయన సుల్తాన్ అనే బిరుదును తీసుకోలేదు. తర్వాత ఈయన 1210లో పోలో గుర్రం నుంచి ఆడుతూ కింద పడి చనిపోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. కాలువలు తవ్వించి బంజరు భూములను సాగులోకి తెప్పించి భూమి శిస్తును కేవలం 1/10 వంతుగా నిర్ధారించిన వారు ఎవరు? ఎవరంటే గియాజుద్దీన్ తుగ్లక్. తుగ్లక్లలో ఫస్ట్ టైము మనకి వ్యవసాయ అభివృద్ధి కోసం కాలువలను తవ్వించాడు. అదేవిధంగా భూమి శిస్తు కేవలం 1/10 వంతుగా నిర్ణయించడం జరిగినది. ఎవరంటే గియాజుద్దీన్ తుగ్లక్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. ఖురాన్ అనుమతించినటువంటి
ఏ రకాల పన్నులను మాత్రమే ఫిరోజ్ షా తుగ్లక్ వసూలు చేసేవారు? చూడండి, ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్ అంటేనే ఫస్ట్ గుర్తు రావాల్సింది. తుగ్లక్లలో ఎక్కువ కాలం పరిపాలించింది ఫిరోజ్ షా తుగ్లక్. మరియు ఢిల్లీ సుల్తాన్ అందరిలో ఒక హిందూ మహిళకు జన్మించినటువంటి ఏకైక ఢిల్లీ సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్. గియాజుద్దీన్ తుగ్లక్కి మరియు రాజపుత్ర రాకుమారి బీబీ నైలా. బీబీ నైలా గారి యొక్క బీబీ నైలా ఒక హిందూ మహిళకు జన్మించినటువంటి వ్యక్తి ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్ వచ్చే నాటికి 26 రకాల పన్నులు ఉండేవి. ఆ 26 రకాల పన్నులు తొలగించి కేవలం 5 రకాల పన్నులు మాత్రమే, ఖరజ్, జకాత్, జిజియా, కామ్స్, ఉసర్, ఇలా 5 రకాల పన్నులు మాత్రమే ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఈ ఫిరోజ్ షా తుగ్లక్. సో ఇవన్నీ ఉన్నాయి. ఈ 4తో పాటు ఉషర్ ఇది కూడా ఉంది. టోటల్ 5 రకాల పన్నులు ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. మనకి అక్బర్, మనకి ఫిరోజ్ షా తుగ్లక్ వంశం అంతా అయిపోయిన తర్వాత సయ్యద్ వంశం, లోడి వంశం, ఇబ్రహీం లోడిని ఓడించి మొదటి పానిపట్టు యుద్ధం ద్వారా బాబర్ మౌర్య మనకు బాబర్ మొఘలు యొక్క రాజ్యాన్ని భారతదేశం మీద ప్రతిష్ఠించడం జరిగింది మొదటి పానిపట్టు యుద్ధం ద్వారా. అందులో భాగంగా అక్బర్ గారు రావడం జరిగింది. అక్బర్ యొక్క రెవెన్యూ మంత్రి తోడర్మల్, కరెక్టే. అతని సలహా మేరకు అక్బర్ బందోబస్తు విధానాన్ని ప్రవేశపెట్టాడు. దస్సాల పద్ధతి, బందోబస్తు విధానం. గత 10 సంవత్సరాలలో వచ్చిన దిగుబడిని బేస్ చేసుకొని భూమి శిస్తును డిసైడ్ చేసేటువంటి విధానం ప్రవేశపెట్టారు అక్బర్, కరెక్టే. 1570లో అక్బర్ మన్సబ్దారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు, ఇది కరెక్టే. మన్సబ్ అనేది ఒక హోదా, ఒక మిలిటరీ సిస్టమ్. ఎవరైతే ధైర్య సాహసాలు, ప్రతిభ, నైపుణ్యాలు ఉంటాయో మన్సబ్లుగా నియమించేటువంటి వ్యక్తులు, అది దానికి సంబంధించి, అది కరెక్టే. అక్బర్ కాలంలోనే అబుల్ ఫజల్, అక్బర్ నామా ఐనీ అక్బరీ, అక్బర్ జీవిత చరిత్ర అబుల్ ఫజల్ రచించాడు, ఇది కూడా కరెక్టే. ABC. చూడండి, అక్కడ మనకి బాబర్, హుమయూన్, అదేవిధంగా అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబు, వీళ్ళందరూ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. వాళ్ళ యొక్క బిరుదులు, వాళ్ళ యొక్క ముఖ్యంగా కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఆ కట్టడాలు, వాళ్ళ సమాధులు, వాళ్ళ కాలంలో జరిగినటువంటి ప్రముఖమైనటువంటి అంశాలు. మళ్ళీ మొఘలులు బహదూర్ షా 1 కానివ్వండి, ఫిరోజ్ షా మనకు ఫారూక్ సియార్, మహమ్మద్ షా, అలంగీర్ 2, ఇలా అందరూ ఉన్నారు, బహదూర్ షా 2. ఈ మొఘలుల్లో తొలి మొఘలులు, మలి మొఘలులు, అవి కూడా వాళ్ళ పరిపాలనా కాలం మనకి ఎగ్జామ్లో 1-2 క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. అందులో భాగంగా చూడండి క్వశ్చన్ నెంబర్ 16. వకీల్ డిప్యూటీ సుల్తాన్, వజీర్ ప్రధానమంత్రి, దివాన్ అంటే ఆర్థిక మంత్రి, మీరక్షి అంటే సేనాపతి. ఇది మొఘలుల కాలంలో ఉన్నటువంటి ముఖ్యమైన అధికారులు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. ఒకరు మరొకరి కులాన్ని అడగరాదు, అందరూ సమానులే, అందరికీ దేవుణ్ణి ప్రార్థించే అర్హత ఉన్నది అని ఎవరి బోధనలో ప్రధానమైనది అంటే రామానందుడు. మనకి మన కులం చెప్పకూడదు, వేరే వాళ్ళ కులం అడగకూడదు అని చెప్పింది. భక్తి ఉద్యమాన్ని ఉత్తర భారతదేశంలో ప్రచారం చేసినది, హిందీలో భక్తి ఉద్యమ ప్రసారాలు చేసినటువంటి వ్యక్తి రామానందుడు. నెక్స్ట్, సూఫీ మతంపై ప్రభావం చూపని మతం ఏది అంటే సూఫీ మతం మీద బౌద్ధ, హిందూ, శైవ మతాలు ఎంతో కొంత ప్రభావం చూపించాయి, కానీ జైన మతం ప్రభావం చూపించలేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. ఈ కింది అంశాలను పరిశీలించండి. శివాజీ జాగీర్దారీ విధానాన్ని రద్దు చేశాడు. శివాజీ పొరుగు రాజ్యాల నుంచి వసూలు చేసిన పన్నులు చౌత్, సర్దేశ్ముఖ్. ఇతర గ్రామాలపై దాడి చేయకుండా రక్షణ కల్పించడానికి శివాజీ వసూలు చేసినటువంటి పన్ను సర్దేశ్ముఖ్. మధ్యయుగంలో నౌకాదళ నిర్మాణపు అవసరాన్ని గుర్తించినటువంటి మొదటి పాలకుడు శివాజీ. మహారాష్ట్రులు ధైర్యవంతులు, దేశభక్తి కలవాళ్ళు, హిందూ మతాన్ని ప్రోత్సహించినటువంటి వాళ్ళు. మనకు ఒకవైపు ఔరంగజేబు మత ఛాందసవాదాలతో చెలరేగుతుంటే, ఇటుపక్క హిందూ ధర్మ రక్షణ పరిరక్షణ విషయంలో మహారాష్ట్రను ఏకం చేసినటువంటి వ్యక్తి శివాజీ. శివాజీ గారు నౌకాదళాన్ని ముందుని నడిపించారు. నౌకాదళం యొక్క ప్రాముఖ్యతను
తెలియజేయడం జరిగింది. అదేవిధంగా చౌతు సర్దేశ్ ముక్కు పనులు ఇతర రాజ్యాల నుంచి వసూలు చేయడం జరిగింది. ఆ తర్వాత జాగ్రత్తల విధానాన్ని కూడా రద్దు చేశాడు. పురంధర్ సంధి ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాము. సో ఇది కరెక్టే. క్వశ్చన్ నెంబర్ 20. చూడండి, మనకు ఏవైతే స్థావరాలు తీర ప్రాంతాలు, సూరత్ ఎక్కడ ఉందండి? సూరత్ మన గుజరాత్ తీర ప్రాంతము. కొచ్చి అక్కడ కేరళ, బాలాసోర్ ఒరిస్సా, వెంగుర్లా అంటే గోవా కొంకణ్ తీరము. ఇప్పుడు కూడా మనకి బెంగాల్, వెస్ట్ బెంగాల్, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరము లేదా సర్కార్ తీరము. ఆ తర్వాత మనకి ఇటుపక్క ఒరిస్సా మన వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ ఈ ప్రాంతాలు తీర ప్రాంతాలు, వాటి పేర్లు అవి కూడా మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. ఈ స్థావరాలను బేస్ చేసుకొని ఏ తీర ప్రాంతాన్ని ఏ విధంగా వ్యాఖ్యానించారు అనే దానికి సంబంధించింది. బాలాసోర్, ఒరిస్సా బాలాసోర్, ఇటీవల రైలు యాక్సిడెంట్ జరిగింది ఎక్కడ అంటే బాలాసోర్ ఎక్కడ ఉంది? మనకి ఒరిస్సాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. 1857లో తిరుగుబాటు సమయంలో బేగం హజరత్ మహల్ ఏ ప్రాంతంలో జరిగిన తిరుగుబాటుకు నాయకత్వం వహించారు? బేగం హజరత్ మహల్ అయోధ్య రాజధాని అప్పుడు లక్నో, ఆ ప్రాంతంలో తిరుగుబాటుకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తి. ఆ తర్వాత జనరల్ కాంబెల్ గారు రావడం, ఆ తిరుగుబాటును అణచివేయడం. బేగం హజరత్ మహల్ నేపాల్కు పారిపోయింది తర్వాత కాలంలో. నెక్స్ట్ క్వశ్చన్ 22. మొదటి కర్ణాటక యుద్ధం, మనకి బెంగాల్ ఆక్రమణ ఏదైతే ఉందో ఆ బెంగాల్ ఆక్రమణ జరిగింది 1757 ప్లాసీ యుద్ధం, 1764 బక్సార్ యుద్ధం, 65 అలహాబాద్ సంధి. ఇక్కడ భారతదేశంలో బ్రిటిష్ వారు ఏవైతే స్థావరాలను ప్రాంతాలను ఒక్కొక్కటిగా ఆక్రమించుకుంటూ వచ్చారో అందులో భాగంగా అంతర్జాతీయ అంశాలు, స్థానిక రాజుల యొక్క కలహాల నేపథ్యంలో వాళ్ళు జోక్యం చేసుకున్నారు. మొదటిగా కర్ణాటక యుద్ధాలు, మనకి పోర్చుగీస్ వారు, డెన్మార్క్, డచ్ వారు, అదేవిధంగా ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వారు వచ్చినప్పటికీ చివరిగా మిగిలినది ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వారు. వీరి మధ్య కర్ణాటక కేంద్రంగా జరిగినటువంటి యుద్ధాలే కర్ణాటక యుద్ధాలు. 1744 నుంచి 48. రెండవ కర్ణాటక యుద్ధం 49 నుంచి 54. మూడవది 1756 నుంచి 1763 సప్తవర్ష సంగ్రామం. ఈ కర్ణాటక యుద్ధాలు అనేవి జరిగాయి. కర్ణాటక యుద్ధాలు కూడా మనకి ఇంపార్టెంట్ అండి, ఒకసారి చూసుకోండి. అయ్యర్స్ అడిగారు. చీకటి గది ఉదంతం, మనకి ఫోర్ట్ విలియం కోట, కలకత్తాలో ఆంగ్లేయులు ఫోర్ట్ విలియం కోటను కట్టుకున్నారు. ఆ ఫోర్ట్ విలియం కోట తన యొక్క అనుమతి లేకుండా కట్టుకున్న నేపథ్యంలో అప్పుడు సిరాజుద్దౌలా ఫోర్ట్ విలియం కోటను ఆక్రమించుకోవడం జరిగింది. ఆక్రమించుకొని అక్కడ 146 మంది ఆంగ్లేయులు దొరికితే వాళ్ళందరినీ ఒక చిన్న గదిలో బంధించాడు. ఆ బంధించినప్పుడు 1726 జూన్ ఆ టైంలో, 1756 ఆ టైంలో అందరినీ బంధిస్తే 146 మందిలో కేవలం 23 మంది మాత్రమే బతికినట్లు హాల్వెల్ తన యొక్క రచనలో వెల్లడించారు. దాన్నే కలకత్తా చీకటి గది ఉదంతం అనడం జరిగింది. కలకత్తా చీకటి గది ఉదంతం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ చూడండి. ఇందులో కలకత్తా చీకటి గది ఉదంతంలో సిరాజుద్దౌలా కలకత్తాను ఆక్రమించుకుని ఆలీ సాగర్ అనే పేరు పెడతాడు. ఆలీ సాగర్ అనే పేరు పెట్టి దానికి పర్యవేక్షకుడిగా మానెక్ చంద్ అనే పర్యవేక్షకుడు నియమిస్తే రాబర్ట్ క్లైవ్ వద్ద లంచం తీసుకుని మళ్ళీ ఆంగ్లేయులకు అప్పజెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. మనకి దివ్యజ్ఞాన సమాజం, అహ్మదీయ సమాజం, ఆత్మగౌరవ ఉద్యమం, స్టూడెంట్ లిటరరీ సొసైటీ అనేవి ఉన్నాయి. దివ్యజ్ఞాన సమాజం మనకు మేడం కల్నల్ హెచ్పి బ్లావర్స్కి. అహ్మదీయ ఉద్యమం అహ్మద్ మీర్జ్ గులాం అహ్మద్. ఆత్మగౌరవ ఉద్యమం ఈవి రామస్వామి నాయకర్. పెరియార్ ఎవరండి? రామస్వామి నాయకర్. ఈయన యొక్క పత్రిక కుడి అరస్సు. జస్టిస్ పార్టీ,
ఆ తర్వాత డిఎంకే పార్టీ, ఏడిఎంకే పార్టీ, వీటన్నిటికీ కూడా పుట్టు పూర్వోత్తరాలు ఈ జస్టిస్ అనే పార్టీ పత్రిక వాటికి సంబంధించినవి. ఆ తర్వాత స్టూడెంట్ లిటరరీ సొసైటీ బాలశాస్త్రి జంబేకర్. సో దివ్యజ్ఞాన సమాజం బ్లావర్స్కి, అహ్మదీయ ఉద్యమం అహ్మద్, ఆత్మగౌరవ ఉద్యమం రామస్వామి నాయకర్, స్టూడెంట్ లిటరరీ సొసైటీ బాలశాస్త్రి జంబేకర్ గారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. కింది వాటిలో ఏ ఉద్యమాన్ని గురుద్వారా సంస్కరణ ఉద్యమం, గురుద్వారా సంస్కరణ ఉద్యమం అని దేన్ని అంటారు అంటే అకాలీ ఉద్యమాన్ని అంటారు. అకాలీ ఉద్యమాన్ని గురుద్వారా సంస్కరణ ఉద్యమం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. ఆర్య సమాజం, ఆర్య సమాజం, రామకృష్ణ మిషన్, తత్వబోధిని సభ, దేవ సమాజం. చూడండి, ఆర్య సమాజం మనకి ముంబైలో ఏర్పడింది. ఆర్య సమాజం స్వామి దయానంద సరస్వతి 1875. మనకి సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమంలో బ్రహ్మ సమాజం, ప్రార్థనా సమాజం, ఆర్య సమాజం, దివ్యజ్ఞాన సమాజాలు ఇవి చాలా కీలకం. మనకి ఆర్య సమాజం స్వరాజ్య తీసుకొని రావడము, అదేవిధంగా గో బ్యాక్ టు వేదాస్, హిందూ మత శుద్ధి కార్యక్రమం, ఇవన్నీ ఆర్య సమాజం సంబంధించినవే. ముంబై కేంద్రంగా రామకృష్ణ మిషన్ మనకి స్వామి వివేకానంద గారు బేలూరులో రామకృష్ణ మిషన్ను ప్రారంభించారు. స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజం, మూలశంకరి గారి సలహా మేరకు స్వామి విరజానంద గారు మనకి ఆర్య సమాజం స్వామి దయానంద సరస్వతి. రామకృష్ణ మిషన్ వివేకానంద గారు ప్రారంభించారు. ఆ తర్వాత తత్వబోధిని సభ, తత్వబోధిని సభ ఎక్కడ? కలకత్తా. ఎక్కడండి? కలకత్తా. 1839లో దేవేంద్రనాథ్ ఠాగూర్, ఎవరండి? దేవేంద్రనాథ్ ఠాగూర్ తత్వబోధిని సభను ఏర్పాటు చేశారు. దేవ సమాజం కలకత్తాలో, అది దేవ సమాజం వచ్చేసి లాహోర్. సో 1 2 4 3 చూడండి, 1 2 3 4 కాదు, 1 2 4 3 ఆప్షన్ సి 25వ దానికి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. ఈ కింది వాటిలో బిఆర్ అంబేద్కర్ కు సంబంధించని పత్రిక. మనకు బిఆర్ అంబేద్కర్ గారు మహర్లలో తొలి గ్రాడ్యుయేట్ అని ఆయన గురించి మనము గత 8 వీడియోస్లో చెప్పుకుంటూ వచ్చాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆయనకు సంబంధించని పత్రిక. బిఆర్ అంబేద్కర్ గారు అంటేనే బహిష్కృత భారత్, ముక్ నాయక్, ఈ 2 పత్రికలు తెలుసు చాలా మందికి. ఈ రెండిట్లో ఏది అని కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆయన జనతా అనే పత్రిక ఉంది, వారపత్రిక, అది జనతా అనేది వారపత్రిక. సో ఆయనకు సంబంధించని పత్రిక ఏంటి అంటే దీనబంధు, అది లొకోడే గారు దీనబంధు పత్రిక స్థాపకులు. నెక్స్ట్ స్వదేశీ ఉద్యమానికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. సరికానిది, రాంగ్ ఏంటి? స్వదేశీ ఉద్యమం మనకు బెంగాల్ విభజన 1905 అక్టోబర్ 16 బెంగాల్ విభజన జరిగింది, శోక దినంగా జరుపుకున్నారు. మనకు పశ్చిమ బెంగాల్, తూర్పు బెంగాల్ 8 కోట్ల మంది జనాభాలో పశ్చిమ బెంగాల్ 5 కోట్లు, తూర్పు బెంగాల్ 3 కోట్లు, హిందువులు ముస్లింలు. దేశంలో ఐక్యమత్యం ఉండకుండా విభజించు పాలించు అన్న విధానం బేస్ చేసుకొని హిందువులు అత్యధికంగా ఉన్న ప్రాంతం పశ్చిమ బెంగాల్, ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతం వచ్చేసి ఈ తూర్పు బెంగాల్గా లార్డ్ కర్జన్ విభజించాడు. అయితే ఈ ఉద్యమం తీవ్రస్థాయి కావడము, ఆ తర్వాత లార్డ్ హార్డింజ్ 1911 ఆ టైంలో 1911 డిసెంబర్ 11న మళ్ళీ బెంగాల్ ఏకీకరణ చేయడం జరిగినది. చూడండి, దీన్ని వందే మాతర ఉద్యమం అంటారు, కరెక్టే. ఈ ఉద్యమం 1909 నుంచి 1909 ఇది కాదండి 1909 టు 1911 వరకు జరిగింది. 1911 ఈ ఉద్యమం బెంగాల్ విభజన అనంతరం ప్రారంభమైంది, కరెక్టే. భారత స్వాతంత్ర పోరాటంలో ఇదే తొలి ప్రజా ఉద్యమం, కరెక్టే. ACD. సో ఇక్కడ సరి కానిది అంటే బి మాత్రమే. మనం క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి. సరి అయినది అడిగారా, సరి కానిది అడిగారా? దీనికి ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. సరి కాని జత. సరి కాని జత ఏంటి? మనకు సైమన్ కమిషన్ 1927లో ఏర్పాటు చేశారు, ఇండియాకు వచ్చింది 1928. క్యాబినెట్ మిషన్ 1946 45 కాదు. 3వ రౌండ్ టేబుల్ సమావేశం
1932, 1932, 31, 31, 32 మనకు రౌండ్ టేబుల్ సమావేశాలు. క్రిప్స్ మిషన్ 1942, ఇది కూడా కరెక్టే. క్యాబినెట్ మిషన్ వచ్చేసి 1946. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. ఈ కింది వార్తాపత్రికలను వారి స్థాపకులతో జతపరచండి. వాయిస్ ఆఫ్ ఇండియా దాదాబాయి నౌరోజీ మనకి భారతదేశ కురవృద్ధుడు. సంపద తరలింపు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. పావర్టీ అండ్ అన్బ్రిటిష్డ్ ఇన్ ఇండియా దాదాబాయి నౌరోజీ. బ్రిటిష్ పార్లమెంటుకి ఎన్నికైన తొలి భారతీయుడు దాదాబాయి నౌరోజీ. మరియు ఐఎన్సీకి ఫస్ట్ టైం 3 సార్లు అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి కూడా దాదాబాయి నౌరోజీ. ఇక్కడ మనం చూసుకుంటే ఆయన వాయిస్ ఆఫ్ ఇండియా ఒకటి, రస్త్ గఫ్తర్ అది కూడా ఆయనదే. ఆ తర్వాత బాంబే క్రానికల్ ఫిరోజ్ షా మెహతా. అదేవిధంగా మనం చూసుకుంటే సుధారక్ బెంగాలీ, ఈ పత్రికలు ఉన్నాయి. సుధారక్ జీజీ అగర్కర్ గారు. బెంగాలీ గిరీష్ చంద్ర ఘోష్. సో ఆన్సర్ వచ్చేసి బి. బాంబే క్రానికల్ ఫిరోజ్ షా మెహతా, అన్క్రౌన్ కింగ్ ఆఫ్ బాంబే, మకుటం లేని మహారాజు. అదేవిధంగా బాంబే నగరానికి తొలి మేయర్ ఫిరోజ్ షా మెహతా. ఆ తర్వాత సుధారక్ గోపాల్ గణేష్ అగార్కర్, జీజీ అగార్కర్. బెంగాలీ పత్రిక గిరీష్ చంద్ర ఘోష్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. ఈ కింది వాటిలో దేని సిఫార్సుల మేరకు రాజ్యాంగ నిర్మాణ సభను ఏర్పాటు చేశారు? క్యాబినెట్ మిషన్ ప్లాన్. క్యాబినెట్ మిషన్ అనేది రావడం జరిగింది మనకి పెతిక్ లారెన్స్, అలెగ్జాండర్ క్రిప్స్, అలెగ్జాండర్ క్రిప్స్. అప్పుడు క్యాబినెట్ మిషన్కి హెడ్ ఎవరంటే పెతిక్ లారెన్స్, గుర్తుపెట్టుకోండి. క్రిప్స్ మిషన్ ఏమో మనకి క్రిప్సే, స్టాఫర్డ్ క్రిప్స్. ఆ తర్వాత అలెగ్జాండర్ గారు వీళ్ళ సభ్యులతోటి పెతిక్ లారెన్స్ గారి అధ్యక్షతన క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946లో రావడం జరిగింది. రాజ్యాంగ నిర్మాణ సభను ఏర్పాటు చేయమని చెప్పింది. ప్రత్యక్ష ఎన్నికలు, పరోక్ష ఎన్నికలు, వీటన్నిటి గురించి మనకు తెలియజేసింది ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఓకేనా? ఇవి మనకు 1 నుంచి 30 MCQs మోడల్ పేపర్ 9. ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనకి కేవలం 16 రోజులు మాత్రమే ఉంది ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి. కాబట్టి మీ ప్రిపరేషన్ని వేగవంతం చేయండి. మన ఛానల్లో ప్రతిరోజు డైలీ MCQs వీడియోస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.